రుమటాలజీ అనేది ఎండి జనరల్ మెడిసిన్ చేసిన తర్వాత ఒక సూపర్ స్పెషాలిటీ డివిజన్. యూజువల్గా ఈ రుమటాలజీ అండ్ ఇమ్యూనాలజీ డివిజన్లో మామూలుగా మనకి ఏదైతే బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుందో అది మన బాడీ యొక్క ప్రొటెక్టివ్ సిస్టమ్. అంటే మన బాడీలో ఉండే ఆర్మీ కానీ మన బాడీలో ఉండే పోలీస్ కానీ అని మనం అనుకోవచ్చు. ఇప్పుడు అది మామూలుగా ఏదైతే చెడు జరుగుతుందో దాన్ని మాత్రమే హామ్ చేయాలి. అంటే ఇప్పుడు సపోజ్ మనకి ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని అటాక్ చేయాలి. ఇప్పుడు అలా కాకుండా ఎప్పుడైతే అందులో అబ్నార్మాలిటీస్ వస్తాయో, అంటే ఎప్పుడైతే మన ప్రొటెక్టివ్ సిస్టమ్ పాడవుతుందో అప్పుడు అవి మన ఓన్ టిష్యూస్ని డ్యామేజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అందులో అందరికీ ఇప్పుడు అందరూ కామన్గా విన్నది ఆర్థరైటిస్. ఏదైతే ఇమ్యూన్ సిస్టమ్ అబ్నార్మల్గా జాయింట్స్ని డ్యామేజ్ చేస్తుందో దాన్ని ఆర్థరైటిస్ అంటారు. అవి యూజువల్గా రుమటాలజిస్ట్ ట్రీట్ చేస్తారు. అలా కాకుండా ఈ అబ్నార్మల్ ఇమ్యూన్ సిస్టమ్ అనేది మన రక్తనాళాలని, చర్మాన్ని, మన కిడ్నీస్ని, మన ఇంటెస్టైన్స్ని, అలా వేరియస్ పార్ట్స్ని ఎఫెక్ట్ చేయొచ్చు. యూజువల్గా ఇప్పుడు ఏ సిస్టమ్ అయితే ఎఫెక్ట్ అవుతుందో పేషెంట్స్ యూజువల్గా ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అది ఇమ్యూన్ మీడియేటెడ్ డిసీజ్ లేదా ఇమ్యూన్ సిస్టమ్ డ్యామేజ్ అవ్వడం వల్ల అది వచ్చింది అని ఆ పర్టికులర్ డాక్టర్ వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తే ఆ పేషెంట్స్ రుమటాలజిస్ట్ దగ్గరికి వచ్చి ఫర్దర్ ట్రీట్మెంట్ కంటిన్యూ చేయాలి. బేసికలీ రుమటాలజీ వన్ వర్డ్లో చెప్పాలంటే అబ్నార్మల్ ఇమ్యూన్ ఫంక్షన్ వల్ల వచ్చే వ్యాధులన్నీ రుమటాలజీ కింద ఉంటాయి. ఓన్లీ ఆర్థరైటిసే కాకుండా మిగతా జబ్బులన్నీ కూడా దాని కింద ఉంటాయి. కాకపోతే ఏ ఆర్గాన్ ఎఫెక్ట్ అయితే ఆ డాక్టర్ దగ్గర ఒపీనియన్ తీసుకొని అక్కడి నుంచి రుమటాలజిస్ట్ దగ్గరికి రావాలి.